మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కడనే. పాడుతా తీయగా చల్లగా గ్రాండ్ ఫినాలే సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దామా? హాయ్ హలో అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. పాడుతా తీగ సీజన్ 27 గ్రాండ్ ఫినాలే ట్యూస్డే ఎపిసోడ్కి వెల్కమ్ బ్యాక్. ఇక ఈ గ్రాండ్ ఫినాలీలో టోటల్గా 4 థీమ్స్లో పోటీ పడబోతున్నారు అనమాట. ఈచ్ థీమ్ వాళ్ళ స్కోర్ 100 మార్క్స్కి. ఈ 4 థీమ్స్ అయిన తర్వాత ఈ నలుగురిలో హయ్యెస్ట్ స్కోరర్ విల్ బి ఈ సీజన్ 27 ఛాంపియన్. వాళ్ళకి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందచేయనున్నారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు వరుసగా బహుమతిగా అందచేయనున్నారు. కీరవాణి గారు ఏదో ఒక ప్రెసెంట్గా మీకు ఒక మాట్లాడబోతున్నారు. సార్ చెప్పండి సార్. 4వ స్థానం గెలిచిన వారికి 1 లక్ష రూపాయలు. వావ్. నా నుంచి 4వ స్థానం గెలిచిన విజేతకు 1 లక్ష రూపాయలు కీరవాణి గారి తరఫు నుంచి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. గ్రాండ్ ఫినాలేలో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ థీమ్ ఏంటంటే, వేదిక ఏదైనా, వేడుక ఎక్కడైనా, సంబరం ఏదైనా, సంతోషం ఎలాంటిదైనా, ఊపు తెప్పించేవి, ఉర్రూతలు ఊగించేవి డిస్కో సాంగ్స్. అందుకే ఈ గ్రాండ్ ఫినాలే వేడుకలో మన అందరి జోష్ని రెట్టింపు చేయడానికి మా చోటా సింగర్స్ తెలుగు సినిమాల్లో వచ్చిన సూపర్ హిట్ డిస్కో సాంగ్స్తో పోటీ పడబోతున్నారు. ఇవాళ ఈ డిస్కో సాంగ్స్ రౌండ్లో ముందుగా మీ ముందుకు రాబోతున్నది ఆద్య.
జడ్జెస్. ఆద్య నమస్తే సార్. నమస్తే. సాధారణంగా డిస్కో పాటలు కానీ ఐటెం సాంగ్స్ అనొచ్చు. అప్పట్లో డిస్కో సాంగ్స్ అనేవాళ్ళం, ఇప్పుడు ఐటెం సాంగ్స్ ఉన్నాయి. దాని బదులు వీటిల్లో బీట్ ప్రధానంగా ఉండే పాటల్లో గొంతులో మృదుత్వం కానీ మెలోడీ సాఫ్ట్నెస్ పలికించడం అనేది ఒకదానికొకటి ఆపోజిట్ విషయాలు. అవి కష్టం. నాకు అట్లా పలికించిన వాళ్ళు ఒకే ఒక్క సింగర్ తెలుసు ఇంతవరకు. ఏది డిస్కో సాంగ్స్లో కూడా మెలోడీని గొంతులో పలికించగలిగిన సింగర్ ఎవరయ్యా అంటే ఆశా భోంస్లే గారు. తర్వాత నువ్వు కూడా ఆ పని చేసావు ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. ఇది నేను వింటున్నంతసేపు దాన్ని డిస్కో సాంగ్ అనుకోలేదు. నేను ఒక మెలోడీ సాంగ్ వినట్టే విన్నాను. దానికి కారణం నువ్వే. మన వాద్య బృందం వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు సక్రమంగా చేశారు. వాళ్ళు ఏం వాయించాలో అది వాయించారు. నువ్వు మాత్రం నీ కంఠంలో ఉన్న మాధుర్యం వల్ల అది డిస్కో సాంగ్ని కూడా ఎంజాయబుల్గా నువ్వు పాడావు. అంచేత నీకు అభినందనలు. ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సార్. ఆద్య నమస్తే సార్. చాలా బాగా పాడావు. కీరవాణి గారి నుంచి చాలా మంచి అభినందనలు అందుకున్నావు. నేనేం పని చేస్తుంటాను? మీరు లిరిక్స్ రాస్తారు సార్. నేను పాటల రచయితను. నేనే గనక సంగీత దర్శకుడిని అయితే వెంటనే నీకోసం ఒక పాట స్వరపరిచి నీతో పాడించుండేవాడిని. అయితే విను 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 ఇప్పుడు నేను పనిచేస్తున్న సినిమాలో పనిచేస్తున్న సంగీత దర్శకులకు ఖచ్చితంగా నీ గురించి చెప్పి నీకు సరిపోయే పాట ఉంటే గనక అవకాశం వచ్చేలా నేను ప్రయత్నిస్తాను. అది మాత్రం Thank you, చెప్పగలను. sir. వస్తుందో రాదో Thank you so తెలియదు కానీ much, ప్రయత్నిస్తాను. నీ గురించి చాలా మందికి చెబుతాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. దాచిపెట్టేసుకున్నావు ఈ పాటని ఫైనల్స్ వరకు. ఆ? ఈ ఎనర్జీని. ఓ మై గాడ్, వాట్ ఆర్ సింగింగ్ నానా. థ్యాంక్ యూ మ్యామ్. ఎంత కాన్ఫిడెంట్ గా పాడావో. ఒక రాక్ స్టార్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. డిస్కో సాంగ్స్ పాడుతున్నారు పిల్లలు ఇవాళ ఎపిసోడ్లో. నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ జోషిక్ జోషికా. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. హే ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. ఎవడి ఆనందం వాడదంటే ఒప్పుకోలేరా, అనుభవించందే తెలియదంటే తప్పు అంటారా. మనసు చెప్పిందే మనకు వేదం కాదనే వారే లేరురా. మనకి తోచిందే చేసి చూద్దాం ఎవడు ఏమంటే ఏంటిరా. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. సూర్యుడైనా చూపగలడా వేయి చాటున్న రేపుని. ఆ చీకటైనా ఆపగలదా వచ్చే కలల్ని వద్దని. తిరిగి పరదా కప్పగలదా ఉరకలేస్తున్న ఆశని. ఆ దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావని. ఎన్నో అందాలు స్వాగతిస్తూ కళ్ళ ముందుండగా అందుకోకుండా ఆగిపోతూ సూరుమంటే ఎలా. ఈ ఉడుకు ఈ దుడుకు ఈ వెనక్కి తిరగని పరుగు ఉండదుగా అక్కడ వరకు. ఈ వయస్సుని లాగి కరిగిపో నీకు. ముసుగు వెయ్యొద్దు మనసు మీద,
మనసు మీద ముసుగు వెయ్యొద్దు వలలు వెయ్యొద్దు ఎగరనివ్వాలి తుఫాను వేగాలతో కొంతకాలం నేలకొచ్చాం అతిథులయ్యుండి వెళ్ళగా కోటలైనా కొంపలైనా ఏవి స్థిరాస్తి కాదుగా కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటంలో లేదుగా నిన్న ఏమైనా గుర్తుకొస్తే తీపి అనిపించని ఉన్న కొన్నాళ్ళు గుండె నిండా సరదాలు పండించని నువ్వు ఎవరు నేనెవరు ఈ క్షణాన కలిసి నడుద్దాం సావాసం సంతోషం ఇవి అనించి అందరిలో నవ్వు నింపుదాం ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో ఎవడి ఆనందం వాడదంటే ఒప్పుకోలేరా అనుభవించందే తెలియదంటే తప్పు అంటారా మనసు చెప్పిందే మనకు వేదం కాదనే వారే లేరురా మనకి తోచిందే చేసి చూద్దాం ఎవడు ఏమంటే ఏంటిరా ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద థ్యాంక్ యూ అందరికీ ఒక పార్టీ మూడ్ వచ్చేసింది థ్యాంక్ యూ సార్. కదా. జడ్జెస్ సునీత గారు, చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. పదాలు గుర్తుపెట్టుకోవటం ఎంత కష్టమైన పనో. ఈ వయసులో చాలా ఫోకస్ కావాలి. ఆ ఫోకస్ మీ అందరికీ ఉన్నట్టు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. యూనో ఇట్లాంటి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తే ఫస్ట్ కుదిరొస్తుంది, తర్వాత లిరిక్స్ మీద ఫోకస్ వస్తుంది. అండ్ రాసుకుంటున్నారా మీరు? రాసుకుంటున్నాం మ్యామ్. తెలుగులో రాస్తున్నారా? ఇంగ్లీష్లో. బట్ తెలుగులో రాయటానికి కూడా ప్రయత్నం చేస్తే మన భాష కదా. అవును మ్యామ్. సో సో ఇలాంటివన్నీ చూస్తుంటే అమేజింగ్గాను మెస్మరైజింగ్గాను ఉంటుంది ఎవ్రీ టైం. మళ్ళీ ఇంకోసారి అలాగే మెస్మరైజ్ చేసావు నువ్వు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ జోషిక. జోష్ నింపినందుకు. బ్యూటిఫుల్ సాంగ్ నాన్న. నాకు ఈ లిరిక్స్ ఎంత ఇష్టమో చెప్పలేను. థ్యాంక్ యూ జోషిక, చాలా మంచి పాట వినిపించావు మాకు. థ్యాంక్ యూ మ్యామ్. జోషిక నమస్తే సార్. నమస్తే. బాగా పాడావు, మంచి పాట. థ్యాంక్ యూ సార్. కానీ నిజానికి ఒక హీరో పరిచయ గీతం లాంటి పాట ఇది. హీరోని పరిచయం చేస్తూ పాడే పాట. అంత మంచి సాహిత్యం ఉంది. కొంతకాలం నేలకొచ్చాం అతిథులై ఉండి వెళ్ళగా కోటలైనా కొంపలైనా స్థిరాస్తి కాదు, ఏవి స్థిరాస్తి కాదుగా కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా ఇంతకంటే సొంతమంటూ ప్రపంచ పటంలో ఏమీ లేదుగా అంటారు సీతారామశాస్త్రి గారు. ఒక ప్రత్యేక గీతంలో అంటే నిజానికి వెలుగులో చెప్పే విషయాలు కొన్ని ఉంటాయి, చీకటిలో చెప్పే విషయాలు కొన్ని ఉంటాయి. కానీ చీకటిని కూడా వెలిగించే ప్రయత్నమే చేస్తుంటారు సీతారామశాస్త్రి గారు ప్రతి పాటలోను. చాలా బాగా పాడావమ్మా నువ్వు. ఒకటి Thank you, sir. మీ పాట అంతా బాగా పాడావు, కానీ ఎవడి ఆనందం వాడిదంటే ఒప్పుకోలేరు. ఆ బాణి వచ్చిన అది 2-3 సార్లు బాణి వచ్చింది కదా, ఎప్పుడు వచ్చినా కొంచెం అసంతృప్తి అనిపించింది. మిగతా అంతా బాగా పాడావు. అక్కడ మాత్రం ఇంకొంచెం సంతృప్తికరంగా పాడితే బాగుండేదని నా అభిప్రాయం. అంతే. ఓకే సార్. జోషిక, నమస్తే సార్. చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. అయితే ఇది నీ స్వధర్మం కాదని నా అభిప్రాయం. స్వధర్మం అంటే ఏంటి? స్వతంత్రమా సార్? స్వధర్మం అంటే మనకి తగిన పని, మనకి సూట్ అయ్యే పనిని మనం చేయడం ఓకే సార్. స్వధర్మం. అంటే నువ్వు పర్ఫెక్ట్గా పాడావు,
కాకపోతే నీ వాయిస్లో ఒక సాధు లక్షణం ఉంది, ఒక మృదుత్వం ఉంది. ఇదే పాటని ముసుగు వెయ్యి, ఏంటి శృతి ఏంటి అన్నయ్యలు, శృతి ఇవ్వండి. ఓకే, బాగా స్లో టెంపోలో పాడు. ముసుగు వెయ్యొద్దు, అంత స్లోగా పాడు ఒకసారి, రిథం వద్దు. ముసుగు వేయద్దు మనసు మీద, వలలు వేయద్దు వయసు మీద. హే ముసుగు వేయద్దు మనసు మీద, వలలు వేయద్దు వయసు మీద. ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. సరే, నీకు ఇప్పుడు అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది. నా మాటలకు అర్థం తర్వాత తెలుస్తుంది ఫ్యూచర్లో. నీ వాయిస్లో మార్ధవం, మాధుర్యం ఉంది. సో అవి డిస్కో పాటలకి అవి వాటి అవసరం లేదు, కానీ నువ్వు చక్కగా పాడావు. అది నిన్ను నేను ఏమీ వంక పెట్టట్లేదు, పేరు పెట్టట్లేదు. బట్ నీ లక్షణాన్ని నేను విశ్లేషించి చెప్తున్నాను. నీ డిస్కో పాట పాడావు కాబట్టి. డిస్కో పాట పాడిన దానికంటే కూడా మెలోడీ సాంగ్స్ పాడినప్పుడు బాగా రాణిస్తుంది నీ వాయిస్. బట్ ఇది కూడా చక్కగా పాడావు. ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. గ్రాండ్ ఫినాలేలో నెక్స్ట్ అదరగొట్టడానికి వస్తున్నది ఆకాంక్షవల్లి. నీ ఇల్లు బంగారంగాను, నా ఒళ్ళు సింగారంగాను. జోరు మీద ఉన్నావు జోడు కడతావా, మోజు మీద సన్న జాజి పూలు పెడతావా. నీ ఇల్లు బంగారంగాను, నా ఒళ్ళు సింగారంగాను. పొంగు మీద ఉన్నావు తోడు పెడతావా, మురిపాల మీగడంత తోడు పెడతావా. బంగారు కొండ మీద రంగోరు కోటలోన చిలకుంది తమ్మంటావా, చిలకుంది తమ్మంటావా. ఏడేడు వారాల నగలిస్తే రమ్మంట, ఆరాలకి అగ్రహారాలు రాసిస్తా. అందాలగని ఉంది నువ్వు చూసుకో, నీకన్నాకు పని ఉంటే నన్ను చూసుకో. నీ ఇల్లు బంగారంగాను, నా ఒళ్ళు సింగారంగాను. వజ్రాల వాటలో ఉన్నా వడోరమంటూ నన్ను వాటేయవద్దంటావా, వాటేయవద్దంటావా. వరహాల పందిట్లో విరహాలు నీకెలా, రతనాల ముంగిట్లో రాగాలు తీయాల. మేలైన సరుకుంది మేల మాడుకో, ఓ గీటురాయి మీద దాన్ని గీసి చూసుకో. నీ ఇల్లు బంగారంగాను, నా ఒళ్ళు సింగారంగాను. జోరు మీద ఉన్నావు జోడు కడతావా, ఉరిపాల మీగడంత తోడి పెడతావా. జడ్జెస్, ఓవర్ టు యూ. ఆకాంక్షవల్లి, నమస్తే సార్.
నీ పాట బంగారం గాను. అమ్మో, మీరు చూసారా, నేను అన్నదానికి వాళ్ళు కూడా వత్తాసు పలికారు. అంటే మేమిద్దరం ఒకే ట్యూనింగ్లో ఉన్నాం. నీకు అర్థమైంది నువ్వు ఎలా పాడావు. కాకపోతే నువ్వు పాడుతున్నంతసేపు కూడా నీ ఫేస్ నేను చూస్తున్నా. మైకేల్ జాక్సన్ గారు ఆయన ఫేస్ మీద అలాగ ఒక ఏంటిది, ఒక జుట్టు అలా షేక్ ఏదో అలా వస్తూ ఉంటుంది. మైకేల్ జాక్సన్ గారు వచ్చి ఇక్కడ పాడుతున్నారా అన్నట్టుగా అనిపించింది కాసేపు. ఏమంటావు నువ్వు, ఏమో ఒప్పుకుంటావా? సార్, తెలీదు. కరెక్టేనా? నెక్స్ట్ మనం మైకేల్ జాక్సన్ పాట ఒకటి పాడుకుందాం. నెక్స్ట్ అంటే ఈ రౌండ్స్ అయ్యాక తర్వాత ఎప్పుడైనా. రెడీయా? రెడీ సార్. వెరీ గుడ్, చక్కగా పాడావు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకైతే ఇంకా చంద్రముఖి హ్యాంగ్ ఓవర్ ఉంది సార్. ఇంకాను నన్ను అలా చూస్తుంది, ఇంకాను అలాగే చూస్తుంది. నాకు తను నిన్ను చూసిన ప్రతిసారి నాకు అదే అనిపిస్తోంది. అంటే ఫేస్ ఇదిగో ఇలా తిప్పుతోంది. ఆ. చరణ్, సార్ నీకు కూడా అభినందనలు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే కొత్త డిక్షనరీలో పర్యాయ పదాలు అంటే తెలుసు కదా. పర్యాయ పదాలు అంటే సినోనిమ్స్. ఓకే. అంటే నీరు, జలము, కమ్ అన్న నీరే, పయహ అన్న నీరు, పయోధి, కరుణ, పయోనిధి, ఇలా అలాగా నీ వల్ల నేను ఒక కొత్త పర్యాయ పదం నేర్చుకున్నాను ఈరోజు. గెట్ అవుట్ అన్న దానికి ఇంకొక పర్యాయ పదం అంటే చక్కగా పాడారు అంటాం. చేస్తారు సార్. ఆకాంక్షవల్లి, నమస్తే సార్. నమస్తే. మా బాగా పాడావు, మంచి పాట. రెండవ చరణం చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సో మచ్ సార్. పాట అంతా బంగారమే, కీరవాణి గారు అన్నట్టు పాట అంతా బంగారమే. కానీ రెండవ చరణం మాత్రం మేలిమి బంగారం, మొదటి చరణం మాత్రం ఇంకా మెరుగు పెట్టాల్సిన బంగారం, అంతే. ఓకే సార్. నేను పూర్తిగా చంద్రబోస్ గారి కామెంట్స్తో ఏకీభవిస్తున్నాను. సెకండ్ చరణం జానకమ్మ గారి వాయిస్లో స్టార్ట్ అవుతుందా, అక్కడి నుంచి డిఫరెన్స్ చూపించేవి నాన్న. ఆ డిఫరెన్స్ చూపించిన విధానం నాకు చాలా నచ్చింది. అసలు ఈ వయసులో అన్ని ఎక్స్ప్రెషన్స్ అర్థం చేసుకోవడం, నేర్చుకోవడం, దాన్ని ప్రజెంట్ చేయడం అగైన్ అండ్ అగైన్ నేను చెప్తున్నాను. దట్స్ అన్ అమేజింగ్ థింగ్, అమేజింగ్ టాలెంట్. ఆ గ్రాస్పింగ్ పవర్ అనేది చాలా ఇట్స్ అమేజింగ్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సెకండ్ చరణం నుంచి అత్యద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇప్పుడు నాకు ఎందుకు అల్లు రామలింగయ్య గారు గుర్తుకొచ్చారో చెప్పనా? అది ఆ లైన్ ఒకసారి పాడతావా? అది కూడా అక్కర్లేదు, అది మట్టుకు. మురిపాల మీగడంత తోడి పెడతామా. ఇప్పుడు తెలిసింది అల్లు రామలింగయ్య గారు ఎలా వచ్చారో ఈ పాటలోకి అనేది. యాహూ యాహూ యాహూ. డిస్కో రౌండ్ జరుగుతున్నదండి లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఒకవేళ మీరు మిస్ అయ్యి ఉంటే, మిస్ అవ్వకపోతే డోంట్ మిస్ దిస్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్. గివ్ ఇట్ అప్ ఫర్ అథర్వ్. కుర్రాళ్ళు బెర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు, కవ్వించే సోకాళ్ళు. కుర్రాళ్ళు బెర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు, కవ్వించే సోకాళ్ళు. పాటగాళ్ళు, అందమైన వేటగాళ్ళు, హద్దులేవి లేని వాళ్ళు, ఆవేశమున్న వాళ్ళు. కుర్రాళ్ళు బెర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు, కవ్వించే సోగాళ్ళు.
అందమైన వేటగాళ్ళు హద్దులే వీలేని వాళ్ళు ఆవేశమున్న వాళ్ళు కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగాళ్ళు నీతులు చెప్పే ముసలాళ్ళు నిన్న మొన్నటి కుర్రాళ్ళు హతులిపే ఆనాటి బూజులు మనవే ముందున్న రోజులు తెంచేసే పాత సంకెళ్ళు మనుషులే మన నేస్తాలు మనసులే మన కోవేళ్ళు ఎవ్రీబాడీ మనుషులే మన నేస్తాలు మనసులే మన కోవేళ్ళు మనకు మనమే దేవుళ్ళు మార్చిరా ఈ శాస్త్రాలు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులే వీలేని వాళ్ళు ఆవేశమున్న వాళ్ళు కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు కళ్ళాలే లేనోళ్ళు కవించే సోగాళ్ళు Come on everybody join together ha hu ha hu ha hey ha hey One more time. జడ్జెస్ కిరణ్ గారు. ఆధార్ నమస్తే సార్ నమస్తే అమ్మా. మొత్తం పాట అంతా బాగా పాడావు. అయితే ఆ పాట అంతా ఒకతే అయితే తారారీ ఓ, దాంతో కొట్టేసావు మమ్మల్ని అందరినీ. థ్యాంక్ యూ సార్ లాఠీ దెబ్బ ఏంటది ఏంటది లాఠీ దెబ్బ. లాఠీ దెబ్బ ఆ, లాఠీ దెబ్బ తగిలిందంటే మరి కుయ్యో అనాల్సిందే. అది ఆ హై పిచ్లో కూడా నువ్వు శృతి తప్పలేదు. అది you, sir. అంత పైకి వెళ్ళింది. లోలో కొంచెం కష్టపడ్డావు. ఎందుకంటే చిన్నపిల్లలు లోలో పాడేటప్పుడు కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అది నీకు రాను నీకు వయసు వచ్చే కొద్దీ వస్తుంది అనుకో. బట్ పైన మాత్రం చాలా ఎక్సలెంట్గా పాడావు, అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సార్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్ అధర్ సార్ నమస్తే సార్ నమస్తే రా, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్ ఎందుకంటే ఆ మహాగాయకుడు వెనకాల ఉన్న చరణ్ గారే తట్టుకోలేక ఆపుకోలేక నీ పాటకు కోరస్ పాడాలన్న ఉత్సాహం కలిగించావంటే నువ్వు ఎంత బాగా పాడావో నీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఇంకోటి సరదాగా ఒక మాట చెప్తాను. పాట బాగుందంటే బాగుందంటావు, బాలేదంటే బాలేదంటావు. కానీ బాగుందికి బాలేదికి మధ్యలో ఇంకొకటి ఉంది. ఏంటి తెలుసా? ఏంటి సార్? బాగానే ఉంది. బాగుందికి బాగానే ఉందికి మధ్యలో ఇంకోటి ఉంది. బాగానే ఉన్నట్టుంది. అట్లాగే బాగుందికి బాగానే ఉన్నట్టుందికి మధ్యలో ఇంకొకటి ఉంది. అదేంటంటే డెఫినెట్గా బాగుంది. ఇప్పుడు బాగుందికి పైన ఇంకొకటి ఉంది. అదేంటి తెలుసా? ఇలా ఉంటే బాగుండక ఎలా ఉంటుంది అంతే. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం ఉండన్న. ఇప్పుడు ఎలాగున్నది? ఇలా ఉంటే బాగుండకుండా ఎలా ఉంటుంది అంత బాగా పాడాడు. అది మరి ఇంకొకసారి చప్పట్లు. థ్యాంక్ యూ సార్. ఆహాహాహా. తారారీ అస్సలు ఎక్కడలేని జోష్ వచ్చేసింది, ఎక్కడలేని బలం వచ్చేసింది గొంతులో. థ్యాంక్ యూ. లిరిక్ మొత్తం నేర్చుకున్నావు కదా నువ్వు? లిరిక్ మొత్తం నేర్చుకున్నాను.
మ్యామ్ కానీ ఫస్ట్ చరణం మర్చిపోయాను మ్యామ్, అందుకోసం నేను సెకండ్ చరణంకి వెళ్ళిపోయాను మ్యామ్ డైరెక్ట్. ఐ ఆమ్ గిల్టీ. వాట్ ఈస్ ద చార్జ్? తెలీదు. వాట్ ఈస్ ద క్రైమ్? తెలీదు. ఐ ఆమ్ గిల్టీ. అయ్యయ్యో, ఇంత క్యూట్గా ఉంటే ఎలారా? కాంపిటీషన్ ఎందుకు అసలు? నాకు అదే అర్థం కావట్లేదు. మొత్తంగా బాగా పాడావు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నీ వల్ల చాలా ఎనర్జీ వచ్చింది మళ్ళీ. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇవాల్టితో 2 థీమ్స్లో పిల్లలు పోటీ పడ్డారు. ఈ వీక్ ఈ డిస్కో సాంగ్స్ థీమ్తో కంప్లీట్ అవుతుంది. మళ్ళీ వచ్చే వారం మరికొన్ని ఎక్సైటింగ్ రౌండ్స్తో ఈ పిల్లలు పోటీ పడబోతున్నారు. అండ్ ఆ ట్యూస్డే ఎపిసోడ్ తర్వాత ఈ సీజన్ 27 ఛాంపియన్ ఎవరనేది మీకు తెలిసిపోతుంది. సో డోంట్ ఫర్గెట్ టు ట్యూన్ ఇన్ నెక్స్ట్ వీక్. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. ఈ ప్రపంచంలో అందరికంటే పిరికైన వాడెవరో తెలుసా నాన్న? ఒక ఆడపిల్ల తండ్రి. రే గణేష్,